మన కుటుంబ పెద్ద ఎవరు? దేవుడు. మనమంతా ఆయన పిల్లలం, టోటల్గా ఆయన ఫ్యామిలీ. అందుకే ఒకసారి పక్కన వాళ్ళు పలకరించండి, చేతులు కలపండి, జస్ట్ చూసి ప్రైజ్ ద లార్డ్ చూడండి, ఫేసులు చూడండి. నీ ఫ్యామిలీ మెంబర్ నీకే తెలియకపోతే దరిద్రం. ఒకసారి చూడండి, ఒకసారి పక్కన వాళ్ళు చూడండి, సిగ్గుపడవాకనే. పెళ్లి చూపులు కాదు, మగవాళ్ళు చూడటానికే, ఆడవాళ్ళు చూడటానికే. నేను ఒట్టి మాటలు, నా మాటలు చెప్తున్నానా దేవుని వాక్యమా? వారంతా ఒక్కటే ఫ్యామిలీగా ఉన్నారట. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఎంత గొప్పగా సపోర్ట్ చేశారంటే సంఘ విస్తరణకి, తమ ఇళ్లనే మందిరాలుగా అప్పచెప్పేశారు. ఇళ్లలో ప్రార్థన పెట్టకూడదని కొంతమంది బోధిస్తూ ఉంటారు, సేవకులని చెప్పుకునే వాళ్ళే. ఇళ్లలో పెట్టకూడదు, ఇళ్లలో చేయకూడదు అని. ఏం కాదండి, వాళ్ళకి అవగాహన లేక ఆ మాట అంటున్నారు. కానీ అపోస్తలుల కార్యంలో ప్రభు బల్ల కార్యక్రమం ఎంతో శ్రేష్టమైంది. ఆ ప్రభు బల్ల కార్యక్రమం ఇళ్లలోనే జరిగించారు. కొంతమంది అతివాదులు ఏమంటారంటే, సంసారం జరిగించే గృహాలలో ప్రార్థన ఏంటి? పరిశుద్ధ దేవుడైతే, పరిశుద్ధ దేవుడు సంసారాన్ని పాపం అన్నాడా? అట్లయితే ఆదాము హవ్వలకి ఇద్దరికి కూడా మొదట పెళ్లి చేసి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి ఆశీర్వదించింది ఎవరో? అప్పుడు ముందు దేవుడే తేడా అవుతాడుగా. సంసారం చేసే గృహాలలో ప్రార్థనలు ఎట్టబెడతారు అనే వాళ్ళకి నా ప్రశ్న, అంటే నీ దృష్టిలో సంసారము అనేది ఒక పాపమా? వ్యభిచారం పాపమా? వ్యభిచారం పాపం. భార్యాభర్తల అన్యోన్య దాంపత్య జీవితం పవిత్రమైంది. దాన్ని అపవిత్రంగా ఎంచకూడదు, అది పాపం. దాన్ని అపవిత్రమని ఎంచితే పాపం. అది అర్థమైందా? కాబట్టి అంటే భార్యాభర్తల దాంపత్య జీవితం జరిగేటువంటి ఇల్లు పాపపూరితమైనదా? పరిశుద్ధ దేవుడు నివసించడానికి పనికిరాదా? తప్పు 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 తప్పు. మనం నివసించే నివాసంలో దేవుని పరిచర్య జరిగించవచ్చు, ప్రార్థన ఏర్పాటు చేయవచ్చు, అవసరమైతే ప్రభు బల్ల కూడా అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ కూర్చున్నాళ్ళైనా, లైవ్ ద్వారా వినేవాళ్ళైనా, ఆయా ప్రాంతాల్లో ఉన్నాళ్ళైనా గుర్తుపెట్టుకోండి, ఇది వాక్య సత్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మతోన్మాదం విస్తరించి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు.